వరలక్ష్మి వ్రతం చేయడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంత ఖర్చవుతుంది? ఎక్కువ డబ్బులు ఉంటేనే మనం వరలక్ష్మి వ్రతం చేసుకోగలమా? అని చాలామందికి డౌట్ ఉంటుందండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 2000తో వరలక్ష్మి వ్రతం ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు అనేది, ఇంకా అంతకంటే తక్కువ కూడా చేసుకోవచ్చు అనేది నేను వీడియోలో అయితే మొత్తం చెప్తానండి. 2 విధాలుగా చెప్తాను. అంటే 2000లో ఎలా చేసుకోవచ్చు, ఇంకా అంతకంటే తక్కువగా కూడా మనము ఎలా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. మీకు వీడియో నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనము ఆగస్టులో రెండవ శుక్రవారం రోజున మనమైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాం కదండీ! ఈ వరలక్ష్మి వ్రతానికి మనము ఎక్కువగా మెయిన్ ప్రాముఖ్యత ఏంటి అంటే మనం ఆ రోజు ఏది అంటే గోల్డు, అలాగే సిల్వర్ అలా ఏదైనా గానీ, గోల్డే కాదండి, ఏదైనా కానీ మనం ఇంటికి తెచ్చుకుంటే అది ఎక్కువగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మనము కొంటూ ఉంటాము. మీరు ఎక్కువగా గోల్డు, సిల్వరు అలా కొనుక్కోవచ్చు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులుంటే కొనుక్కోవచ్చు. లేకపోతే వదిలేసేయండి. దానిలోకి అవే ఉంటేనే మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోకి ఉప్పు, లేకపోతే ఇంట్లో సరుకులు అలా అయినా తెచ్చుకోవచ్చండి. అంటే చాలామంది వరలక్ష్మి వ్రతం వస్తుందంటే గోల్డు, సిల్వర్ ఏదో ఒకటి కొనాలి కంపల్సరీ అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మ్యాక్సిమం ఉప్పు అంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవతనైనా సరే ఇంట్లోకి వచ్చే విధంగా ఆ రోజు చేసుకోండి. ఉప్పు ప్యాకెట్ అయినా సరే కంపల్సరీ, అది కూడా కల్లుప్పు తెచ్చుకోండి. అంటే రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు, అది తెచ్చుకోండి సరిపోతుంది. లేకపోతే ఇంట్లో సరుకులు ఏదైనా సరే మనకు అభివృద్ధి చెందే విధంగా అంటే రెట్టింపు అయ్యే విధంగా ఉండే విధంగా తెచ్చుకుంటాం కాబట్టి, మనకు మెయిన్ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంట్లోకి సరుకులైనా కానీ ఆ రోజు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి సరిపోతుంది. మీరు గోల్డ్, సిల్వర్ కొనలేకపోతే గోల్డ్, సిల్వర్ ఎందుకు కొనుక్కోవాలి? అందరు గోల్డ్, సిల్వర్ ఎందుకు కొనండి అని ఈ వరలక్ష్మి వ్రతం స్టార్ట్ కాకముందు నుంచే చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే మనం ఎలా అయినా అంటే వరలక్ష్మి వ్రతానికి, అలాగే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి, లేకపోతే ధనత్రయోదశికి అలాంటి టైంలో కూడా ఎక్కువ మంది గోల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలా అయినా మనము ఎంతో కొంత మనకు గోల్డ్ అనేది ఉంటుందనే ఉద్దేశంతో అలా అయితే చెప్తారండి. అందుకు అందరూ కొనాల్సిన అవసరం లేదు. మనకు బడ్జెట్ ఉంటే కొనొచ్చు, లేకపోతే లేదు. అలా అయినా సేవింగ్ చేసుకొని ఎంతో కొంత 1 గ్రామ్, హాఫ్ గ్రామ్ అలా అయినా కొనుక్కుంటారనే ఉద్దేశంతో గోల్డ్ మీద ఎక్కువగా చెప్తూ ఉంటారు గోల్డ్ కొనుక్కోవాలని. కానీ మనకు ఏదైనా ఆ రోజు కొనడం వల్ల అది డబల్ అవుతుంది అనే ఉద్దేశంతో కొనుక్కోవాలి. గోల్డ్ మనం ఆ రోజు కొన్నామనుకో మళ్ళీ కొనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో కొనమని చెప్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీ దగ్గర అమౌంట్ ఉందంటే కొనండి, లేకపోతే పర్లేదు. ఇక మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం లక్ష్మీదేవతకు మనము ఆ రోజు వరలక్ష్మి వ్రతానికి మనము పూజ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బడ్జెట్ ఎంత, మనం ఎంతలో చేసుకోగలమని ఆలోచించుకోవాలి. ఇంకా అంతకంటే ముఖ్యమైనదంటే అమ్మవారు చూసేది భక్తి మాత్రమేనండి. మీరు ఇంత ఖర్చు పెట్టి, ఇంత లగ్జరీగా పెట్టి పూజ చేశారు, ఇంతమందికి ఇంత గిఫ్ట్లు ఇచ్చి, రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి, వాయనాలు ఇచ్చారు అనేది మాత్రం కాదు. మీరు ఎంత భక్తితో చేస్తున్నారు పూజ అనేది మెయిన్ ఇంపార్టెంటు. అంతేకానీ మీరు ఎంత ఖర్చు పెట్టారు అనేది కాదు. కాబట్టి మీరు ఇంతకుముందు ఒకవేళ ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తే మీరు సేవింగ్ చేసుకోవాలి. ఆ ఖర్చుతో మీరు ఈజీగా గోల్డు, అలాగే సిల్వరో ఏదో ఒకటి కొనుక్కోవచ్చు. ఏది లేకపోతే ఇంట్లో సరుకులకైనా సరే అమౌంట్ అయితే మిగులుతుంది. నేను సింపుల్‌గా 2000లో మీకు ఒక బడ్జెట్ ప్రకారం ఏవేవి కొనుక్కోవాలి అనేది నేను కొన్ని మొత్తం వీడియోలో అయితే చెప్తాను చూడండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే 2000లో మీకు వరలక్ష్మి వ్రతానికి పూజకు బడ్జెట్ చెప్తాను. దాని తర్వాత ఇంకా అంతకంటే తక్కువలో కూడా మీకు రూ. 1000లో కూడా నేనైతే బడ్జెట్ చెప్తాను. ఇదే వీడియోలో ఫుల్‌గా వీడియో అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి అమ్మవారికి మీరు శారీస్ అయితే పెడతాం కదా! అంటే ఒక శారీ పెడతాము. కొంతమంది అమ్మవారి అంటే విగ్రహంలాగా అంటే కొంచెం బొమ్మలాగా చేస్తారు చూడండి. శారీ కట్టిస్తారు. అలా అయితే గాని 2 శారీస్ అయితే తీసుకోవాలండి. నేను ఏం చెప్తున్నానంటే 500 పెట్టి మంచి శారీ తీసుకున్నా అంటే బార్డర్ ఉన్న శారీతో అమ్మవారికి కడతాము. ఇంకొక శారీ రూ. 200లో తీసుకోండి. అది శారీకి అంటే అమ్మవారికి మనం పసుపు, కుంకుమ పెట్టి పెడతాం కదా! అలా అంటే ఆ 2 కలిపి మనకి ఎంత అవుతాయి? 800 అవుతుంది. ఒకవేళ మీరు అమ్మవారికి చీర కట్టియడానికి ఒకటి, మళ్ళీ పెట్టేటప్పుడు చీర పెట్టలేకపోతే బ్లౌజ్ పీస్ అయినా పెట్టొచ్చు. అది మీ ఆప్షన్. బట్ నేను 2 శారీస్‌కి 800 అయితే పెట్టానండి. ఒక 500 పెట్టి మనం బార్డర్ ఉన్న శారీ తీసుకోండి. ఒక 200 పెట్టి మెత్తని శారీస్ దొరుకుతాయి చూడండి. అవి ఒక శారీ తీసుకోండి సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పూజా సామాగ్రికి ఒక 500 అయితే వేసుకోండి. పూజా సామాగ్రి అంటే ఏంటంటే పూలు, అలాగే పండ్లు. మెయిన్ పూల విషయానికొస్తే మీకు ఇంటి చుట్టుపక్కల అలా మీరు ఒకవేళ చెట్లు పెంచుకున్నట్టే ఆ పూలే పెట్టండి. ఎక్కువ డెకరేషన్‌గా అవసరమయ్యే పూలైతే అంటే ఎక్కువ కాస్ట్‌లీ ఉన్న పూలు మీకు అవసరం లేదండి. ఆ టైంలో పూలు కాస్ట్ చాలా రేటు ఉంటుంది. కాబట్టి మీకు ఇంటి దగ్గర ఒకవేళ
పూల చెట్లు ఉంటే కన్నా అవే పూలతోనైనా మీరు పూజ చేసుకోవచ్చు. ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి అప్పుడు. ఇక పండ్ల విషయానికొస్తే పండ్లు గూడా మనము ఒక 5 రకాల అలా పండ్లయితే తెచ్చుకోవచ్చు. లేదు అంటే ఒకటే రకం బనానా తెచ్చేసుకోండి సరిపోతుంది. ఎక్కువ కాస్ట్ కూడా ఉండవు కదా! ఒక డజన్ బనానా తెస్తే సరిపోతుంది. మీరు వాయనాలకు ఇచ్చుకోవచ్చు. అలాగే మీరు ప్రసాదంలాగా కూడా పెట్టొచ్చు. మాక్సిమం అరటిపళ్ళు అంటే బనానా అంటే ఓన్లీ వాయనానికైతే సరిపోతుందండి. లేదు మీకు ఇంకా నేను చెప్పే బడ్జెట్‌కైతే బనానా అయితే సరిపోతుంది. ఇంకా పూలయిపోయినాయి, పండ్లయిపోయినాయి. ఇక ఒక కొబ్బరికాయ, అలాగే మామిడాకులు. మీది విలేజ్ గాని ఒకవేళ సిటీ అయినా కూడా ఒకవేళ మామిడి చెట్లు అట్లా ఉంటే మామిడి ఆకులు ఫ్రెష్‌గా తెంచుకొని పెట్టుకోవచ్చు. లేదు అంటే దానికి కూడా ఆ రోజు ఒక 50 రూపీస్ అలా అయితే ఖర్చవుతుంది. ఇక పసుపు, కుంకుమ, అగరబత్తులు, అలాగే తమలపాకులు, ఒక్కలు అలాంటివి ఉంటాయి కదా! అవన్నీ కలిపి పూజా సామాగ్రికి నేనైతే ఒక 500 రూపీస్ అయితే పెట్టాను. ఈ 500 రూపీస్‌లో తక్కువనే అవుతాయండి ఇవన్నీ. ఎక్కువైతే కాస్ట్ అయితే కావు. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అండి. ఈ బ్లౌజ్ పీసెస్ ఎందుకు అంటే, ఒకటి అమ్మవారికి మీరు కలశం పెట్టుకుంటే కలశం మీదైనా పెట్టడానికి, లేదు మాకు కలశం ఆనవాయితీ లేదు, జస్ట్ ఫోటోకే మేము పెట్టుకుంటాము, పూజ చేస్తాము అని అనుకుంటూ అంటే కొంతమందికి కొన్ని కొన్ని ఉంటాయి పూజలు. ఎలా అంటే కొంతమంది కలశం పెట్టుకుంటారండి. కలశం మీద బ్లౌజ్ పీసెస్ పెట్టుకుంటారు. అలా ఒక బ్లౌజ్ పీసెస్ అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు కలశం పెట్టుకోకపోతే అమ్మవారికి మనం శారీ పెడతాం చూడండి. శారీ మీద ఒక బ్లౌజ్ పీస్ పెట్టాలి. ఓన్లీ సింగిల్ శారీ అయితే పెట్టకూడదండి. ఎవరికైనా సరే శారీ పెట్టేటప్పుడు జస్ట్ మీకు ఎంతో కొంత బ్లౌజ్ పీస్ అనేది పెట్టాలి. ఒక్క శారీ అయితే పెట్టకూడదు. కాబట్టి శారీ మీద బ్లౌజ్ పీస్ అయితే పెట్టండి. ఇక మనం వచ్చేసి 5 మందికైతే వాయనం ఇచ్చుకుంటాం కదా! ఒక 5 బ్లౌజ్ పీసెస్ మొత్తం కలిపితే 6 బ్లౌజ్ పీసెస్ కాబట్టి ఒక్కొక్కటి 100 రూపీస్ పెట్టుకున్నా కూడా 600 అయితే దానికైతే పెట్టుకోండి సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి శనగలకు నేనైతే ఒక 100 రూపీస్ పెట్టాను. మా ఇంట్లో అయితే శనగలున్నాయి. కొంతమందికి మనం అన్నీ బయటనే కొనుక్కొచ్చుకునేవి ఉంటాయి కదా! నేనైతే మాకు పండుతాయి కాబట్టి శనగలకైతే నేను అమౌంట్ 100 రూపీస్ పెట్టాను. మీకు అంటే మనం అవి వాయనంలో ఇవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే పడతాయి. కాబట్టి మీరేం చేస్తారంటే ఒక 100 రూపీస్ నేను పెట్టాను. కిలోలో అవి ఎంతుంటాయో నాకైతే ఐడియా లేదు. కాబట్టి ఒక 100 రూపీస్‌లో మీరు తెచ్చుకొని కొంచెమే అన్నీ అయినా గానీ మీరు శనగలైతే వాయనంలో ఇవ్వాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రసాదాలు. ఈ ప్రసాదాలకు నేను 200 రూపీస్ ఏసాను. ఏంటండి ప్రసాదాలు 5 ప్రసాదాలు చేస్తాము. మనకు 200 ఎలా సరిపోతుందంటే ప్రసాదాలకు మాక్సిమం మనం అన్నీ ఇంట్లో ఉన్నటివి ఉంటాయండి. రైసు అంటే ఏమేం ప్రసాదాలు చేయొచ్చు అనేది చెప్తాను చూడండి. 5 పెట్టకపోతే 3 పెట్టుకోండి. లేదు అంటే ఒక్క ప్రసాదంతోనైనా సరే మనం చేసుకోవచ్చు. కొంతమంది 9 కూడా పెడతారు. అది మీ ఇష్టము. మీరు ఎన్ని పెట్టగలరు అనుకుంటే అన్ని పెట్టండి. నేనైతే ఒక్క ప్రసాదం ఒక్కొక్కసారి 3 చేస్తాను. ఒక్కొక్కసారి 5 చేస్తాను. ఆ రోజు టైంని బట్టి దాన్ని బట్టి చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ప్రసాదాలలో మెయిన్‌గా వచ్చేసి పులిహోర, అలాగే బియ్యం పాయసం ఉంటుంది చూడండి. అదే పరమాన్నం అంటాము అది. అలాగే వడలు. అంటే వడలు మీన్స్ గారెలు అలసందలతో చేస్తాము. లేకపోతే మినపప్పుతో చేస్తాము. అలా మీకు వడలకు అంటే అలసందలకు మనం ఒక 1/2 కిలో తెచ్చుకోవచ్చు. 1/2 కిలో కూడా అవసరం లేదండి. మనకు పావు కిలో అలా కూడా దొరుకుతది. జస్ట్ ప్రసాదానికి మాత్రమే కాబట్టి. నెక్స్ట్ పాయసంకి మనం ఏం కావాలి, ఆల్రెడీ పాలుంటాయి. బెల్లం ఒకటి తీసుకోవాలి. బెల్లం కూడా ఒక పావు కిలో తీసుకుంటే సరిపోతుంది. ఇక పులిహోరకు లెమన్స్ ఒక్కటి కావాలండి. కొంతమంది చింతపండుతో చేస్తే అది కూడా ఖర్చయితే అవసరం లేదు. ఇలా నేనైతే ఈ 3 ప్రసాదాలకు లెక్కేసి 200 రూపీస్ అయితే పెట్టాను. ఇంకా 5 ప్రసాదాలంటే బూరెలు అంటే శనగ బ్యాళ్ళతో చేస్తాం కదా! అలాంటివి. ఇంకా మీరు ఇంకా ఏమైనా చేయాలి అనుకుంటే 9 ప్రసాదాలు అవసరం లేదండి. మీరు భక్తితో ఒక ప్రసాదం చేసినా కూడా సరిపోతుంది. ఇలా మొత్తం ప్రసాదాలు శనగలు, బ్లౌజ్ పీసెస్, పూజా సామాగ్రి, అలాగే శారీసు ఈ మొత్తం కలిపి 2100 రూపాయలైతే అయ్యిందండి. మీకు ఇంకా ఇంతకంటే ఇది నేను చెప్పేది 2000లో బడ్జెట్ అండి వరలక్ష్మి వ్రతానికి. ఈ ఖర్చు ఎలా పెట్టుకోవాలనేది. ఇంకా మీరు ఇంకా 1000 రూపాయలలోనే నాకు మొత్తం సెట్ అయిపోవాలి అనుకుంటే మీరు జస్ట్ ఫోటో ఎక్కువ డెకరేషన్ లేకుండా ఇప్పుడు 2000లో చెప్పాను. మీరు ఇంకా ఏం లేకుండా పూజా రూమ్‌లోనే సింపుల్‌గా మీరు ఒక ఒక ప్రసాదం చేసుకోండి. ఎక్కువగా పూలు కూడా అవసరం లేదు. దేవుని ఫోటోస్‌కి ఆల్రెడీ మనము ఏమంటారు ఇంటి ముందర ఉన్న పూలతోనే పెట్టేసుకుంటాము. ఆ రోజు జస్ట్ దీపం పెట్టి ఒకటి కొబ్బరికాయ తెచ్చి పెట్టేసి మీకు ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి. ఒక బ్లౌజ్ పీస్ అదే అమ్మవారికి వాయనం ఇస్తున్నట్లుగా అమ్మవారికి పెట్టేసేయండి సరిపోతుంది. ఇంకా మీరు వాయనం ఇవ్వాలనుకున్నా కూడా మీకు అమౌంట్ అయితే మిగులుతుంది కదా! వాయనం కూడా ఇచ్చుకోవచ్చు. ఎక్కువగా అయితే ఖర్చయితే ఉండదని మీరు ఎంత ఖర్చు పెట్టారని కాదండి. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పూజ చేసుకోవచ్చండి. జస్ట్ కొబ్బరికాయ తెచ్చుకోవడం మాత్రమే ఉంటుంది. ప్రసాదం జస్ట్ పులిహోర
పులిహోర చింతపండుతో చేసుకొని నైవేద్యం పెట్టి ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అది మనం భక్తితో అంటే ప్రేమతో భక్తితో చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఖర్చు పెట్టి మీరు ఎక్కువ డెకరేషన్లు చేసుకొని ఎక్కువ ఐటమ్స్ పెట్టుకొని చేయడం వల్ల ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది మేము పెట్టుకోగలం అనుకుని హ్యాపీగా చేసుకోండి, చెయ్యొద్దు అని చెప్పట్లేదు. కానీ రిటర్న్ గిఫ్ట్స్ మాత్రం అస్సలు ఇవ్వద్దండి. నేనైతే ఏం చెప్తానంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే అంటే నా ఉద్దేశం ప్రకారం నేనైతే ఎప్పుడైనా సరే ఏమిస్తానంటే బ్లౌజ్ పీసెస్ అండి. అది కూడా కొంతమంది 2x2 ఇచ్చేటోళ్ళు ఇప్పుడు డిజైన్స్‌లో ఇస్తున్నారు. అది వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఇవ్వండి. తక్కువ క్వాలిటీ అయినా కూడా వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా అని ఒకసారి ఆలోచించండి. మీరు పెట్టే జాకెట్ పీసు పక్కన వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఇవ్వండి. జాకెట్ పీసు, తమలపాకులు, అలాగే ఒక్కలు, నేను 2 బ్యాంగిల్స్, ఒక డజన్ బ్యాంగిల్స్ తెస్తానండి. 2 కలిపి దారం కట్టి పెట్టేసుకుంటాను ముందుగానే. అంటే ఎక్కువగా నేను అర డజన్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. 2 బ్యాంగిల్స్ అయితే ప్యాక్ చేసి పెట్టేస్తాను. అలా బ్యాంగిల్సు, తమలపాకు, ఒక్క, ఇంకా శనగలు ఒక చిన్న పేపర్లో పెట్టేసి ఇస్తాను. ఇక ₹1 కాయిన్, కంపల్సరీ ₹1 కాయిన్ అయితే పెట్టాలి. ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కుంకుమ పసుపు ప్యాకెట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నేను కంపల్సరీ స్టిక్కర్ ప్యాకెట్స్, అంటే ఆడవాళ్ళకి యూజ్ అయ్యే స్టిక్కర్ ప్యాకెట్స్, మెహందీ అదే కోన్ అంటాం చూడండి, అది అలా వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా నేనైతే దాంట్లో ఒక దువ్వెన, చిన్న దువ్వెన్స్ దొరుకుతాయి చూడండి మనకు మార్కెట్‌లో ₹5, ₹10 కూడా దొరుకుతాయి ఇలాంటివి. అలా వాళ్ళకి యూజ్ అవ్వాలండి. ఆడవాళ్ళకు మనం ఏది యూజ్ అవుతుందో వాయనంలో అవి ఇవ్వడం ద్వారా వాళ్ళు యూజ్ చేసుకునే ప్రతిసారి మనం కూడా గుర్తు చేసుకుంటారు. అలా కాకుండా ఏదో ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ అలా ఇవ్వడం మంచిది కాదు. అది రిటర్న్ గిఫ్ట్. వరలక్ష్మి వ్రతం అంటే ఆ సుమంగళి వాళ్ళకు, అంటే సుమంగళిగా ఉన్న వాళ్ళకి మనం ఇస్తాం కదా, అంటే ముత్తైదువులకు వాళ్ళకు యూజ్ అయ్యే విధంగా ఇవ్వాలి. అంతే తప్ప ఇంట్లో యూజ్ అయ్యే విధంగా కాదు. కాబట్టి మ్యాక్సిమం రిటర్న్ గిఫ్ట్స్ అనేది వదిలేసేయండి. ఏమి ఇవ్వకపోయినా జాకెట్ పీసు, ఫ్రూట్సు, మీకు ఇంకా జాకెట్ పీసు ఇవ్వాల్సిన అంటే అంత బడ్జెట్ లేదు అనుకుంటే తమలపాకుల మీద జస్ట్ 2 ఫ్రూట్స్ పెట్టండి. ఒక ఫ్రూట్ అయితే ఇప్పుడు అంటే ఒక్క పండు పెట్టి ఇవ్వకూడదు. 2 పండ్లు పెట్టి ఇచ్చేసేయండి. అలా అయినా కూడా బాగుంటుంది. వాళ్ళకు ముత్తైదువుకి ఇచ్చేటప్పుడు పసుపు, కుంకుమ, గాజులు కంపల్సరీ ఉండాలండి. అలా ఇస్తే సరిపోతుంది. మీకు వరలక్ష్మి వ్రతానికి ఈ 2000లో సరిపోతుందండి. మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత కూడా నేను ఎలా చేసుకుంటాను అనేది మొత్తం వీడియో చేసి చూపిస్తాను. మీకు పూజ ఎలా చేసుకోవాలని తెలియదు, పూజ ప్రాసెస్ అలా చెప్పమన్నా కూడా నేను ప్రాసెస్ కూడా చెప్తానండి. మీకు కావాలంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను పూజ ప్రాసెస్ అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎండింగ్ వరకు నేను ఎలా చేసుకుంటాను పూజ అనేది మీకు కావాలి అంటే కనుక కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇంతకుముందు కామెంట్ చేశారు వరలక్ష్మి వ్రతానికి మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి అని. అందుకే ఈ వీడియో అయితే చేస్తాను. అంటే ఎంత ఖర్చు పెడతాను అనేది ఫస్ట్ అయితే చెప్తాను. మీరు పూజ కూడా ఎలా చేసుకోవాలని క్లారిటీగా అడగండి. మీ పూజా విధానం ఎలా ఉంటుందో మాకు చెప్పండి అంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.